బస్సా? ఎలా ఉందండి? నువ్వు బెటర్ అక్కడ టీ షాప్ నేను కొంటాను ఎప్పుడు వచ్చినా. అనిల్ స్టైల్ రొంబ స్టైల్. పర్లేదండి, వేడి చేస్తాను, మళ్ళీ అందులో వేస్తాను నేను. సో లక్కీగా 2 ఆటోలు సెట్ చేశాడు మా అనిల్ గారు. అనిల్ మైక్ తమి. ఓకే, ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. మా ప్రయాణం కామాజిగుడి క్లోజింగ్ ఉంది, అందుకే రాయిరా అని చెప్పాను, రాసుకోవాలి. చెప్పండి. మేము ముగ్గురు ఒకటి, వాళ్ళు ముగ్గురు ఒకటి. ఇప్పుడు అడిగెళ్ళేది మనం అదే ఏంట్రా ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు చెప్తున్నారు మన వాళ్ళు అందరూ అనుకుంటున్నాను నేను. మంచిగా రూమ్ తీసుకొని ఛార్జింగ్లో పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 10 ఫోటోలు 4 వీడియోలు తీసేసుకొని వచ్చేసి బ్యాగ్స్ తీసుకుని అరుణాచలంకి సమరమే అనాలి. ఎక్కడ్రా బాబు రూమ్స్? ఎలా 4 రోజులు ట్రిప్ వేస్తే నేను సన్నగా అయిపోతాను అబ్బా. శ్రీలక్ష్మి రెసిడెన్స్ రూమ్స్, కార్ పార్కింగ్ అవైలబుల్. ఓకే, ఎక్కడైనా సెట్ అయితే బాగుంటుంది. కష్టజీవి కొత్త బ్యాగ్, అందు గురించే మా నీళ్ళు గడితే కొత్త బ్యాగే. 1947లో కొన్న బ్యాగ్ గాంధీ గారు యూజ్ చేసి ఓడికి ఇచ్చారన్నమాట. బ్యాగ్ అది గుర్తుగా జ్ఞాపకంగా మ్యూజియం లో ఉండాలి నార్మల్ గా అయితేని, కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ మేము 1 సంవత్సరం ట్రిప్కి వెళ్ళిన తర్వాత వెళ్ళలేదు సార్. మళ్ళీ అప్పుడు కూడా కాదని కనిపించలే, బ్యాగే కనిపిస్తుంది. కట్టు 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 కట్టు. ఓకే వస్తున్నా, పే చేసాయి బావగారు. వెళ్ళరండి, రండి రండి రండి. ఇక్కడ బాగుంది చూడండి ఫ్లోర్. ఎక్సలెంటా? కొత్త కట్టడం కాదురా, నేను అది చూసి ఇది చూస్తుంటే బాబాయ్ ఏందిరా ఇది, దేశాన్ని జాగ్రత్త కంకరాల్లో కట్టేస్తా. ఓకే, సో అది కిందది, ఇప్పుడు పైన అండి. ఒకసారి ఫోన్ కొట్టు, బ్యాగ్లో వదిలేస్తా అండి. దర్శనం చేసి బ్యాగ్లో ఎట్టుకుపోదాం అని చెప్పు. ఆడు పేమెంట్ చేస్తున్నాడు. సో అదనమాట. అందాక ఇలా ఉండమ్మా. ఒక గంట మరి బ్యాగ్ లైట్ పెట్టుకుంటా. హలో ఉండవు బ్యాగ్స్, దర్శనం చేసుకుని బ్యాగ్స్ అప్పుడు దాకా ఇంటుకుంటా అని చెప్పు. బయట ఉండవు చేయని చెప్పు. బయట ఉండవని చెప్పు. అలా ఉంచారంటే మరి బ్యాగ్ లెక్క పెడతాం. బ్యాగులు అక్కడ లాకర్స్ ఉంటాయండి. ఉండవా? మామూలుగా ఉంటాయి కదండి. లోపలికి వెళ్తుందా ఇద్దరు ఆన్ చేశారు మా దగ్గర ఉన్నాను. మొత్తం లాకర్స్ ఏమన్నా. ఓకే, ఒక నిమిషం వస్తుంది. చేశాను, అందులో రెడీగా ఉంది ఆన్ చేయడానికి. అయితే మీరు వెళ్ళి చూడండి బావగారు, అలాగా ఒక్కొక్కరు ఆన్ చేయాలి కదా, సరిపోద్ది. స్నానం చేసాడు ఇద్దరు ఆన్ చేసేస్తారు మన వాళ్ళు అని.
బ్యాగ్ ఒరే బ్యాగ్ అక్కడ ఎడ్డానికి ఉంటారా మరి లగేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు సరే మరి వీడియో ఆఫ్ చేసేస్తున్నాను లియో 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 రూమ్ బాగుంది కానీ మరి బ్యాగ్స్ పెట్టుకోకపోతే ఎలా అక్కడ వాళ్ళమ్మ ఆస్తులు అడుగుతున్నారు లో బడ్జెట్లో ట్రిప్ చేయాలన్నది మా ఆశ డ్రీమ్ ప్రాజెక్ట్ అదే మా ధ్యేయం ఎందుకంటే బిల్లు ఇంట్లో తెలిస్తే పెంట చేసేస్తారు సో మా వాడిని పిలుస్తున్నారంటే వాడు వెళ్తాడు మనకు ఓపిక లేదు మనం 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుందాం ఫోన్కి జై ఫ్రెష్ అయిపోయాం కానీ చెమటలు మళ్ళీ పడేస్తున్నాయి గూరు పడేస్తుంది అసలు రూమ్లో అసలు ఏసీ లేదు మా అనిల్ మాయికి ఏసీ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది సో నడుస్తున్నాం ఇక్కడికే గుడి రూమ్లో పెట్టేసుకున్నాం కాబట్టి లగేజ్ ప్రాబ్లం లేదు చెప్పులు కూడా వదిలేసాం సో నడుచుకుంటూ వెళ్తున్నాం అందరూ ఫోటోలు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గుడిలో ఫోన్ ఉందంటండి ఫోన్ పెట్టుకుని వెళ్ళొచ్చంట అవైలబుల్ ఉందంట అంటే ఫోన్ మనం యూజ్ చేయొచ్చు ఫోన్లో కదా గుడిలో సో మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం దర్శనం అయిపోయాక స్పీడ్గా ఇంకో 15 మినిట్స్ ఉంది మళ్ళీ ఇప్పుడు 5:25 అయింది 5:40 క్లోజు మళ్ళీ 7కి ఓపెన్ చేస్తారంట దర్శనానికి సో కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాం సో టెంపుల్కి అయితే వచ్చాం మనం ఎంట్రన్స్ అండి ఓకే అండి దిగేద్దాం 20 అడుగుల మనం ఒక వంతు అంటే 4 వంతులా ఓకే ఇదన్నా పండగ ఉందంట దగ్గరలోనే ఏంటి ఓకే పౌర్ణమికా కంప్లీసి బ్రహ్మోత్సవాలు ఎప్పుడండి రేపు శుక్రవారం దాకానా ఓకే వాళ్ళ టికెట్స్ తీయాలమ్మా సో చెక్అవుట్ చేసేస్తున్నాం లాగిన్ చేస్తున్నాం కంచి కామాక్షి నుంచి అరుణాచలంకి వెళ్తున్నాం మా క్యాప్టెన్ రావట్లేదు ఒంటరిగా ఏదో చేస్తాడు మనకు అనవసరం మనం లాగిన్ చేద్దాం లేకపోతే రూమ్ ఓనర్ వచ్చి చెప్పి ఎంతసేపు అయింది మీరు ఎంతసేపు పడుతుందని చెప్పేసి అంటారు ఏం చేయలేం సో అక్కడ తేలుద్దాం అప్పుడు దాకా బస్ జర్నీలు చేయాలి టిఫిన్లు తినాలి టీలు తాగాలి మధ్యలో బూస్టు హార్లిక్స్ ఓరసలు తాగాలి కాళ్ళకి టాబ్లెట్లు వేసుకోవాలి కుదిరితే ఇంజక్షన్ చేసుకోవాలి బిల్లులు కట్టుకోవాలి సరే మరి టాటా ఈ బొంగులో ఎడగొచ్చాను ఎదర ముగ్గురు సేఫ్ ఓకే నా తొడగిరిపోతే ఎవరికి సంబంధం లేదు నాకు అందరికి అల్లుడికి సంబంధం నా తొడ బయట మా నాన్న అయితే ఇంకా మారుతాడు కొద్ది గాలి అవుతుంది మెడికల్ షాప్ ఉంది ఎవరన్నా మెడిసిన్ తీసుకోండి అల్లుడు కొద్ది షాప్లో వచ్చేస్తాను ఏ తొడలా మైసూరు వడలా అంటున్నాయి అవి వాచ్మ్యాన్ నీ సాంబార్ వేస్తారు పరోటాలు వేస్తారండి వేసేయండి బాగా టేస్ట్ చేయండి భయపడకండి స్మెల్ అనిల్ మన సైడ్ అట్లా ఉన్నాయి కదా నేను అవి చూసే అది కూడా చేయమనండి అది బాగుంది అది చేసేమని ఎలా ఉందండి బాగుందా
వెళ్ళి నువ్వు 4 చెప్పుకోరా బాగుంటుంది. మనం కాంచీపురంలో ఉన్నాం, అరుణాచలం బస్సు ఎక్కాలి. సో మధ్యలో రెస్టారెంట్కి వచ్చాం మనం. బావగారు పరోటా తింటున్నారు, టేస్ట్ బాగానే ఉంది అంటున్నారు. కానీ మనం ఫ్రైడ్ రైస్ అది ఇచ్చాం, వెజ్ ఫ్రైడ్ రైస్. ఎన్వి అనుకోకండి. మీరు రండి సార్, వాళ్ళు వేస్తారు, కంగారేంటి. దగ్గరుండి చేయించుకున్నాడు మా అనిల్ గారు ఫ్రైడ్ రైస్. వెజ్ ఫ్రైడ్ రైస్ అన్న, మసాలా తక్కువ అన్న, సాల్ట్ ఎక్కువ అన్న, పందరు కొద్ది ఎక్కువ అన్న. మొత్తానికి మనం ఆర్డర్ ఇచ్చిన ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. మన వాళ్ళు ఒక్కొక్కరు టేస్ట్ చేశారు, ఎవరికి అంతగా నచ్చలేదు. ఇంకేముంది, మనం కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుని అరుణాచలానికి బస్సు అయితే ఎక్కేసాం.